కూడా మరికొద్దిసేపట్లోనే మనతోని మొదలైపోతా. ఫస్ట్ మనం ఒకసారి అయితే పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గతంలో అనేక సార్లు చట్టాలు పెట్టుకుని తిరిగిన భారత్ సర్కార్ ఈరోజు అమెరికాను ధిక్కార స్వరని వారికి ఉపయోగిస్తూ ఈరోజు మీరు ఏమి చెప్పినప్పటికీ మేము ఖచ్చితంగా రష్యాతోనే చమరు కొనసాగిస్తామని చెప్తున్నారు. దీని వెనకాల అంతర్యం ఏమిటి, దీని అంతటికి కారణాలేంటి, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. మొదట ఒకటి రెండు పాయింట్లు క్లియర్ చేయాలి. ఒకటి, మనం రష్యా నుంచి చమురు కొంటున్నందుకు కాదు కేవలం, ఎందుకంటే టర్కీ కొంటుంది, చైనా కొంటుంది, ఇంకా చాలా దేశాలు కూడా రష్యా నుంచి కొంటున్నాయి. కానీ స్పెసిఫిక్ గా భారతదేశం టార్గెట్ అయింది. దానికి కారణం రెండో పాయింట్. దానికి కారణం చెప్పుకునే ముందు రెండో పాయింట్, మీరు అన్నట్లుగా ధిక్కార స్వరం పెద్ద మాటలు. మనకి కొంచెం ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం. మనం ఆత్మవిమర్శ చేసుకొని మనలో ఏ లోపాలు, మనం చేసిన ఏ పొరపాట్లు అమెరికాకి ఇంత అలుసిచ్చినాయి అనేది ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఇప్పుడు 50% టారిఫ్లు భారతదేశం మీద, ఇప్పుడు కొత్తగా మొత్తం ఓవరాల్ 50% టారిఫ్లు పడ్డాయి. రెండో పక్కన చూస్తే చైనా మీద 145% టారిఫ్లు ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి. మనం ధిక్కార స్వరం ఎప్పుడో వినిపించి ఉండాల్సింది. అసలు అమెరికాతో మనం ఇంత దగ్గరగా వెళ్ళి ఉండాల్సింది కాదు. మనం చేసుకున్న తప్పులు, మన అపరాధాలు, మన పొరపాట్లు, మన తప్పిదాలే మనకి ఈరోజు శాపం అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే అంతిమంగా మనం ఎంత కార్నర్కి నెట్టబడ్డామంటే, అమెరికా మూలకి నెట్టేసి చివరికి ఎంత మూలకి నెట్టబడ్డామంటే గత్యంతరం లేని స్థితిలో ఎదురు జరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఉండకూడదు బహుశా. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో, ఓవరాల్ గానే గత 30 సంవత్సరాల కాలంలో ఇది సంస్కరణలు అనేది ఎప్పుడైతే మొదలైందో భారతదేశంలో, అప్పటి నుంచి కూడా మనం నెమ్మదిగా అమెరికాకి దగ్గర అవుతున్నాం సంస్కరణల పేరుతో. ప్రపంచ బ్యాంకు, IMF షరతుల రూపంలో మనం అమెరికాకి దగ్గరయ్యాం. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది, గత 30 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో అంటకాగటం, దగ్గర అవటం కాదు, అంటకాగటం. అమెరికా ఏది చెప్తే అదే విధంగా మనం ఇది చేయటం. హౌడీ మోడీ అని ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేదాకా, ఆయన ప్రచారం చేసేదాకా పోయినటువంటి మోడీ వ్యవహారం. అంటే ఎక్కడ దాకా పోయాం మనం? మనకు అవసరం లేదంతా మనం ఒళ్ళంతా పులుముకున్నాం. అమెరికాకి అతిగా దగ్గర అవటం, అమెరికా ప్రయోజనాలే మన ప్రయోజనాలు అంటే దీనిలో 2 కారణాలు. ఒకటి, చైనాతో మనకున్నటువంటి సరిహద్దు వివాదాలు. అమెరికాకి మనం ఇంత దగ్గర ఉంటాం. ఎందుకంటే చైనాతో మనకి సరిహద్దు వివాదాల దృష్ట్యా ఆ వివాదాల పరిష్కారం కావాలంటే అమెరికా ఏమన్నా మనకు ఉపయోగపడుద్దేమో, ఎప్పుడైనా చైనాతో ఘర్షణ వస్తే అమెరికా సాయం కావాల్సి వస్తుందని ఎక్స్పెక్టేషన్ లాంటిది ఒకటి కొంత ఉంది. రెండోది ఏంటంటే జనరల్ గా ఉన్నటువంటి యాంటీ కమ్యూనిస్టు, ఇది గుడ్డి కమ్యూనిస్టు వ్యతిరేకత. చైనా కమ్యూనిస్ట్ అయితే మనకేంటి, మన పనులు మనం చేసుకోవడానికి చైనా కమ్యూనిస్ట్ కావడానికి మన సంబంధం ఏమవుతుంది? అమెరికా కూడా చైనాతో వ్యాపారం చేస్తుంది. మనకంటే పెద్ద పెట్టుబడిదారీ దేశం కదా అమెరికా. అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 పెట్టుబడిదారీ దేశం, చక్కగా చైనాతో వ్యాపారం చేసుకుంటుంది. మనం ఎందుకు ఇంతగా యాంటీ ఇదిలో పోవాల్సి వచ్చింది అనేది. దీంతో ఏమయ్యాం, అమెరికాకి అతిగా దగ్గరయ్యాం చైనా మీద. ఈరోజు ఏమైంది పరిస్థితి, బాల్ ఇటు వచ్చి పడింది మళ్ళీ. కానీ ఏంటంటే మనం, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఏంటంటే మూల్యం చెల్లిస్తున్నారు. మోడీ గారు ప్రభుత్వం కూడా మూల్యం చెల్లిస్తున్నారు. ప్రజల్లో పలచబడిపోతున్నారు. ఎన్ని రకాల ఎదురు తిరిగాం, మనం మాటలు వాడుకున్నా, ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఎన్ని మాటలు వాడినా జనాలకి చాలా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. ఏంటి ఇలా చేస్తుంది అమెరికా? ఎందుకంటే ఇన్నాళ్ళు వీళ్ళు చెప్పింది ఒకటి, మన పాలకులు చెప్పింది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో కనపడుతున్న వాస్తవం ఒకటి. ఈరోజు చైనా గురించి రకరకాలైనటువంటి, సరే చైనాతో సరిహద్దు వివాదాలు ఎవరైనా సహజంగానే పేట్రియాటిక్ గానే ఉంటాం. మన దేశం, మన సరిహద్దులు మనం కాపాడుకోవాలనుకుంటాం. ఆ వివాదం విషయంలో చైనాతో రాజీ లేకుండానే ఉండాలనుకుంటాం. కానీ అసలు గుడ్డి వ్యతిరేకత ఎందుకు ఉండాలి? వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి లేవా? అమెరికా దగ్గర నుంచి కూడా నేర్చుకునే ఉండవు. కానీ ఎవరికీ మనం దగ్గర అవ్వద్దు అని గత నుంచి మేము చెబుతా వచ్చింది. అలాంటి వాళ్ళకు కూడా చాలా కాలం నుంచి నయనాల్ గోవర్ధన్ అక్కడ ఉన్నాడు. మా ఇద్దరికి చాలా విషయాల్లో, చైనా విషయంలో చాలా ఏకాభిప్రాయాలు ఉన్నాయి. చాలా సందర్భాలు, అన్ని విషయాలు కాకపోవచ్చు, చాలా విషయాల్లో మేము మాట్లాడుకుంటుండేవాళ్ళం. అదేంటి వాళ్ళు అంత అభివృద్ధి అవుతున్నారు, మనం ఇంత వెనకబడుతున్నాం, ఏం జరుగుతుంది చైనాలోనే చాలా ప్రశ్నలు చాలా సార్లు మాట్లాడుకునే సందర్భాలు, చాలా మందితో మాట్లాడాం. దీనంతా మేము దేశద్రోహులం అన్నట్లు చిత్రీకరించారు. ఎందుకంటే నేను కొంచెం ఆగ్రహం, బాధతో కూడా చెబుతున్నా. ఆగ్రహం ఏం లేదు దీనిలో, బాధతో చెబుతున్నా. 4 ఫోటోలు పెట్టారు సార్. ఎవరు పెట్టారనేది ఇప్పుడు నాకు తెలియదు, కానీ 4 ఫోటోలు. నా ఫోటో ఒకటి, నాగేశ్వర్, ప్రొఫెసర్ నాగేశ్వర్, వీరయ్య గారు, ఎడిటర్ ఆఫ్ ప్రజాశక్తి, తెలకపల్లి రవి. 4 ఫోటోలు ఒక బాక్స్ లాగా కట్టి వీళ్ళంతా చైనా
మనుషులు దేశద్రోహులు అని చెప్పి ఒక పెద్ద ప్రచారం నడిచింది కొంతకాలం, ఒక 5-6 సంవత్సరాల క్రితం పెద్ద ప్రచారమే నడిపారు. నిజమా అది? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మేము చైనా మనుషులమా? మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం? ఇక్కడే మేము పోయే టీవీ ప్రోగ్రాంలోనే మా డబ్బులు తీసుకుంటాం జాతి కట్టల్లా. మేము పోయే టీవీ ప్రోగ్రాంలో చాలా మంది సలహా ఇస్తుంటారు, డబ్బులు అడుగు, డబ్బులు తీసుకో, అందరి దగ్గర ఊరికే ఎందుకు పోతావు, మాకు ఇక్కడే డబ్బులు తీసుకుంటున్నాం. మేము చైనా ఏజెంట్ల పడి మేము దేశం బాగుండాలని కోరుకునేవాళ్ళం, ఎవరెక్కడ ఏది మంచి ఉన్నా నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళం. మా భావజాలం ఉండొచ్చు, కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది సహజంగానే, మేము కమ్యూనిస్టు కాదంటలా. అయితే అంత మాత్రం చైనా బానిసలమా? చైనా జాతీయవాదం ఎలా ఉందో మాకు కూడా భారత జాతీయవాదం అలాగే ఉంది. కానీ మంచి చెడు ఉన్నాయి మాకు, ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలనేది ఈ దేశ ప్రయోజనాలు అంతిమంగా మాకు ముఖ్యం అనుకున్నాం. కానీ ఇట్లాంటి దుష్ప్రచారం చేసిన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు తల? ఎక్కడికి తెచ్చింది ఈ పరిస్థితి? ఇట్లాంటి అబద్ధాలతో ఎక్కడి దాకా తెచ్చారు పరిస్థితిని? దిగజార్చేశారు పూర్తిగా వాస్తవం దేశ పరిస్థితిని. ఈరోజు 10 సంవత్సరాలు కోల్పోయిన కాలం. అమెరికా నెంబర్ 1 ట్రేడ్ భాగస్వామి, ఈ రోజు వ్యాపార భాగస్వామి. ఎట్లాంటి వ్యాపార భాగస్వామితో చెడిన తర్వాత సంబంధాలు, మన పరిస్థితి ఏంటి రేపు పొద్దున? కాబట్టి తప్పుల్ని వేగంగా దిద్దుకోవాలి. మేము చెప్పేది ఇప్పుడు కూడా ఏదో నిందించడానికి చెప్పటల్లా, ఎవరిని నిందించడానికో కోపంతోనే చెప్పటల్లా. ఈ తప్పులు దిద్దుకుందాం, దేశం బాగుండాలంటే ఈ తప్పులను దిద్దుకుందాం, వేగంగా దిద్దుకుందాం. జరిగింది ఏదో జరిగిపోయింది, వేగంగా లోపాలని తప్పులను దిద్దుకుందాం. దేశాభివృద్ధి కోసం మనం ఏం చేయగలం, ఎవరితో ప్రయాణం చేస్తే మనం బాగుంటాం, నిజమైన మిత్రులు ఎవరు మనం అనేది ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ రివ్యూ చేసుకుని ముందుకెళ్దాం అనేది నేను చెబుతున్నాను. ఏంటంటే ఈ రోజు చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక దగ్గర నుంచి చైనా పత్రిక చాలా కూడా ఈ రోజు చైనా నాయకులు కూడా చాలా మంది మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. మనకు అనుకూలంగా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ట్రంప్ రెండో పక్కన రష్యా పుట్టింది. రష్యా మాట్లాడితే ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే రష్యా దగ్గర నుంచి కొనద్దు అంటున్నాం కాబట్టి వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడతారనేది అనుకోవచ్చు. కానీ చైనా ఈ రోజు దీంతో అసలు ఈ వివాదంలో లేదని, కానీ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా వచ్చి భారతదేశం అన్యాయం అని మాట్లాడుతున్నది. గ్లోబల్ టైమ్స్ పత్రిక మంచి ఆర్టికల్ రాసింది దీని మీద. ఏంటంటే ఎవరు నిజమైన మిత్రులు, ఎవరి దేశాన్ని బాగుండాలని కోరుకుంటున్నారు, ఎవరు మన నిజమైన మిత్రులు, ఎవరు మనతో జెన్యూన్ గా గివ్ అండ్ టేక్ చేయాలనుకుంటున్నారు, ఎవరు మనల్ని కబ్జా చేయాలనుకుంటున్నారు. ఇంతకాలం మనం ఏకపక్షంగా అమెరికాకి ఇస్తా పోతే మా ఇంటికి వస్తే ఏమిస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఇది అమెరికా ధోరణి. వాళ్ళ ఇంటికి పోతే మనం ఇవ్వాలి, మన ఇంటికి వస్తే కూడా మనమే ఇవ్వాలి. ఏకపక్షంగా భారతదేశాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ మనకు కట్టబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆయులు మనకు అమ్ముకోవడానికి, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఉత్పత్తి ఏమీ లేదు, అమెరికాలో ఉత్పత్తే లేదు, ఉత్పత్తి రంగమే లేదు. ఆఖరికి కోవిడ్ వస్తే మాస్కులు కూడా లేవు వాళ్ళ దగ్గర. అట్లాంటి అమెరికా మనతో వ్యాపారం చేస్తాడు. ఏమమ్ముద్ది మనకి? అమ్మటానికి వాడి దగ్గర ఉండాలి కదా, ఏమమ్ముతాడు మనకి? వాడు మన దగ్గర మనల్ని కొనమంటాడు. ఏం కొనాలి? కుప్పలుగా ఆయుధాలు కొనాలి. కేరం ఇది ఒకసారి మనం నయనాల గోవర్ధన్ గారు